Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesha Rao, and the clinic name is Neocare Homeopathy. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకిప్పుడు నవగ్రహాలు 9 ఉంటాయి, ఛాయాగ్రహాలు 2, మొత్తం 11 అయితే మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భావించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి. నైటే కోటీశ్వరుడు అవ్వచ్చు, నైటే భిక్షాధికారి అవ్వచ్చు. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది, ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశాంతర్దశలు ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి. అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది, ఎలా కొనసాగుతుంది, ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి. అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా, అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి వెదజల్లుతాయి అనేది ఒకటైతే, మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి. ఇకపోతే పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు, వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది, ఏ దశలోనూ ఎప్పుడు పుడితే వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే, పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి. ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జప తపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి. అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు, అంటే 30-31 దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదు అంటే కనుక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు. అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి. ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా 30 రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష్ట రోగాలు కావచ్చు, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామని ముందుకు వెళ్ళకపోవటం ఇదొక సమస్య అయితే, ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది. ఇదేంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు, ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం. ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నామో అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక, అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము, ఆలోచన, ఆరోగ్యము, అలానే మన యొక్క చాకచక్యము, సహాయం చేసేటువంటి గుణాలు, మంచి తత్వాలు, బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలాంటి ప్రయోగాలు కూడా చేయటువంటి జరుగుతూ ఉంది. ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, అష్టదిబ్బందన, స్పిరిట్, భాగల్ముఖి, భానుమతి, యక్షిణి, ధూమావతి, రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం, మనిషిని జయించడం, మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి. అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలైనా నేను చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఎవరో నా ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు, ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు, ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి. ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు
గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడొచ్చు. ఇక వేరే సమస్యలు అంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది. ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆల్రెడీ శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో మొదలైంది కాబట్టి మీరు ఏదైనా వాహనం కానీ, వస్తువు కానీ, గృహం కానీ, పొలాలు గట్రా ఏమన్నా కొనాలనుకుంటున్నారా? ఆల్రెడీ కొనున్నారా? కొనుంటే సరే, అది కూడా మరమ్మతులు ఏమి చేపిస్తున్నారా? మరమ్మతులు చేయడంలో లేట్ అవుతుంది. డబ్బు తీసుకున్న వాళ్ళు ఎగ్గొడతారు, మీకు దగ్గరలో రారు, పని రేపు చేస్తా ఎల్లుండి చేస్తానంటారు. మీకున్నటువంటి స్ట్రెస్కి, మీకున్నటువంటి ఆ ఒక్క ఓర్పుకి ఇంకా పరీక్షించేటువంటి శని భగవానుడు మీకు మంచే చేయడు అని చెప్పొచ్చు. ఈ 3 మాసాలు అయితే కనుక ఈ జనవరి 10వ తారీఖు నుంచి 3 మాసాల వరకు కూడా, మే వరకు కూడా, ఇంకా ఆలోచిస్తే ఏప్రిల్ మే వరకు కూడా శని భగవానికి అశుభ దృష్టి కాకుండా కేతు భగవానికి అశుభ దృష్టి కూడా ఉంటుంది. ఆలోచిస్తారు, ఎక్కడో పోయి బురదలో కాలేస్తారు, పప్పులో కాలేస్తారు కదా, అలా కాలేస్తారు అనమాట. ఎలా ఉంటుందంటే సింహరాశి వారికి వెనక గుయ్యి ముందు నుయ్యి అలానే ఉంటుంది సింహరాశి వారికి. ఖచ్చితంగా చెప్తున్న సింహరాశి వారికి ఆలోచించి ముందడుగు వేయండి. ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోకండి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఖచ్చితంగా మీకు ఉంది కాబట్టి స్థన మార్పిడి కాదు, నక్షత్ర మార్పిడి జరుగుతుంది శని భగవాన్ యొక్కది. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నారా, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారా, సినీ రంగంలో ఉన్నారా, ఏ రంగంలో ఉన్నా, కన్సల్టెన్సీలో ఉన్నారా, ఏ రంగంలో ఉన్నా కూడా అనుకున్న పనులు ముందుకెళ్ళడానికైతే ఖచ్చితంగా మీకు కొంత సమయం పడుతుంది. ఇంకా కొంచెం ఓర్పుతో ఉండండి, ఇంకా కొంచెం సహనంతో ఉండండి, ఇంకా కొంచెం సమయం బట్టేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఓర్పు కనిపిస్తుంది. ఇక బ్యాంకింగ్ సెక్టర్లో ప్రమోషన్స్ వచ్చేదానికి ఆలోచన ఉంటుంది. అలాగే విదేశీయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేయొచ్చు. ఈ మార్చి లోపు అయితే విదేశానికి వెళ్ళేదానికైతే ఖచ్చితంగా అవకాశాలు కనిపిస్తున్నాయి 2026 సంవత్సరంలో. ఇకపోతే ఆరోగ్య సమస్యలు అయితే కనుక మీకు లంగ్స్ ప్రాబ్లం వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. ఇకపోతే సింహరాశి వారికి బ్లడ్కి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. అలానే యోగా లాంటి, ప్రాణి హీలింగ్ లాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు లాంటివి తొలగితాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇకపోతే ఎవరైనా సింహరాశి వారు ప్రాపర్టీస్ కొనాలి, బంగారం కొనాలి, నా దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, నేను ఎవరికి ఇచ్చి నమ్ముకోలేను అనుకున్న వారు ఇంకొక 3 నెలలు లాగండి. ఇప్పుడు కొంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేలా కనిపిస్తుంది కాబట్టి మోసపోతారు. డబ్బు ఉంటే ఉంచుకోండి, మోసపోయేలాగా చేసుకోకూడదు కదా. కాబట్టి శని భగవానికి అశుభ దృష్టి మీ మీద కనిపిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆయుష్ అయితే ఏం పర్వాలేదు, ఆరోగ్య సమస్యలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు 2026 సంవత్సరం 3 మాసాల వరకు. ఇక చిన్న చిన్న పరిహారాల జోలికి వస్తే కనుక ప్రతిరోజు ఒక 2 ఇలాచీలు జేబులో పెట్టుకుని వెళ్ళిపోండి. ఆ 2 ఇలాచీలు ఏం చేయొద్దు, అవి ఒక 10 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంచుకోండి. ఆ 2 ఇలాచీలు తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోండి. ఇలా చేస్తే ఇలా 2 ఇలాగా ఈ 2 ఇలాచీలు కనుక పెట్టుకున్నట్టయితే కనుక కొంతమేర ఆ శని భగవాన్ అశుభ దృష్టి తొలగి కొంతమేర ఆర్థిక సమస్యలు అనేది తొలగిపోతుంటాయి. ఇలాచీ శుక్రుడికి, ఇలాచీలు కుజుడికి ఆయుష్ కాబట్టి శని భగవానుడిది ఆపోజిట్ సైన్స్ కాబట్టి అందుకని ఇలాచీలు పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా గుగ్గిలం, సాంబ్రాణి, అలానే మనకి దాల్చిన చెక్క చిన్న పౌడర్, అలానే బిర్యానీ ఆకు పౌడర్ చేసేసి, లేదా బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసేసి పొగ వేయండి. సాయం సంధి వాళ్ళ ఇంట్లో పొగ వేయండి. ఇంట్లో ఉన్న నెగిటివిటీ, మీలో ఉన్న నెగిటివిటీ, మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే అవి కూడా పోయేదానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి పడేదానికి అయితే ఆస్కారం ఉంది కాబట్టి శని భగవాన్ అశుభ దృష్టి మీ మీద ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండేదానికైతే అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వండి. శని భగవాన్ ముందు శని భగవాన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, కానీ చైతన్యాన్ని ఇస్తాడు, బాధ పెడతాడు. కాబట్టి ఎవరితో గొడవలు పెట్టుకోకండి, ఎవరి జోలు వెళ్ళకండి. ఎవరైనా మీ జోలు వస్తే మన టైం బాగాలేదని వెళ్ళిపోండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి కాబట్టి ఆ మేర జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మీది, చెప్పేటువంటి బాధ్యత నాది. ఇక పాటించేటువంటిది మీ యొక్క అవకాశం. జయ శ్రీమన్నారాయణ.